హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం కార్డ్లెస్ డ్రిల్లింగ్ మిషన్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో నేను వర్క్ చేస్తూ ఉంటాను కదా, స్క్రూలు కానీ అలా ఫిట్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి డ్రిల్లింగ్ మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. బ్యాటరీతో వర్క్ అవుతుంది ఇది అనేది. సో ఎవరికన్నా ఇలాంటి గ్యాడ్జెట్ కావాలనుకుంటే చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. ఎవరైతే స్క్రూస్ ఎక్కువ తీస్తూ ఉంటారు, వేస్తూ ఉంటారు షాప్స్లో కానీ, టీవీ షాప్స్లో కానీ, లేదా ప్లంబర్స్ కానీ, ఎలక్ట్రిషియన్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి బాగా అయితే యూజ్ అవుతుంది. ఒకసారి అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తుంది, సో టోటల్గా అయితే మనం వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వస్తున్న బెల్ ఐకాన్ని ఆన్లైన్ యాక్టివేట్ చేసుకుని ఇప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే ఓకే ఫ్రెండ్స్, బాక్స్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో క్రీమ్ కలర్ బాక్స్ అయితే వచ్చింది మనకు. సో ఇక్కడ రాస్తున్నారు కదా, ఐజూమ్ బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇక్కడ 37 పీసెస్ కార్డ్లెస్ డ్రిల్ కిట్ అనేది రాస్తున్నారు. ఇక్కడ వచ్చి మోడల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడైతే పిక్చర్ అయితే ఉంది. క్వాలిటీ మాత్రం బాక్స్ క్వాలిటీ బాగుంది. సో 20 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ యూజ్ చేశారు. ఇది చెక్ నట్ వచ్చి 10 mm చెక్ నట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు 5000 RPM నుంచి అలా 14000 RPM అయితే రాస్తున్నారు ఈ టార్క్ లెవెల్స్. నెక్స్ట్ సైడ్ చూస్తే ఇక్కడ కూడా అదే రాస్తున్నారు 37 కిట్ అని చెప్పి. సో బ్యాక్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ ఏమేమి ఉంటాయి మొత్తం అయితే డీటెయిల్గా అయితే ఇక్కడైతే ఉంటాయి. సో మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మీకు ఏమేమి వస్తున్నాయి ఏంటని మీకు అయితే చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మీకు బాక్స్లో నుంచి మీకు బయట అయితే తీస్తే ఇది సూట్ కేస్ లాగా ఉంటుంది. ప్రతి డ్రిల్లింగ్ మిషన్కి సేమ్ ఇలాగే వస్తాయి, ఆల్మోస్ట్ అన్నిటికీ బాక్సెస్ అయితే వస్తాయి. నెక్స్ట్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్న టూల్స్ వచ్చేసి చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫేజ్కి అన్ని టూల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్ వచ్చేసి క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. 21 వాట్ అవుట్పుట్తో వస్తుంది ఫ్రెండ్స్ ఛార్జర్ అనేది. 1 ఆంపియర్. ఇది వచ్చేసి 20 వాట్ లిథియం అయాన్ బ్యాటరీస్ రెండు అయితే వస్తాయి. క్వాలిటీ పరంగా చూసుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు లాస్ట్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంది ఎలా ఉందని. సో మిషన్ మనకు మెయిన్ ఇది కూడా సాలిడ్గా ఉంది ఫ్రెండ్స్. చూడడానికి కానీ, పట్టుకుంటే ఆ ఫీల్ కానీ టోటల్గా సాలిడ్గా అనిపిస్తుంది. ఒకసారి ట్రైల్ అయితే వేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను 6 mm నట్ మీకు డ్రిల్ బిట్ అయితే వేసి వుడ్కి అయితే మీకు హోల్ పెడతాను. సో చూడండి, చాలా సింపుల్గా అయితే మీకు అయితే హోల్ అయితే పడుతుంది. సో ఇంకొక హోల్ కూడా మనం అయితే ట్రై చేద్దాం. సో వుడ్కి అయితే చాలా సింపుల్గా పడుతుంది ఫ్రెండ్స్. మీకు అన్నిటి మీద టెస్ట్ చేస్తాను నేను. చివరి వరకు వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మిషన్ కొనాలా లేదా అనేసి మీకు లాస్ట్లో అయితే ఖచ్చితంగా మీకు అయితే చెప్తా ఈ ప్రైస్కి. సో ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి హోల్ పెట్టడానికి ఇది వచ్చి 10 mm ఎంతో ఉంటుంది బిట్ అయితే. సో ఇది కూడా ట్రై చేయడం జరిగింది మనం. సో దీని హోల్ కూడా మనం పెట్టడం జరిగింది. సో ఒకసారి చూడండి, మొత్తం మీకు వుడ్ మీద కానీ, మెటల్ మీద కానీ, గోడల మీద కానీ, సో హ్యామరింగ్ కూడా ఉంది కదా, సో గోడల మీద కూడా మనం అయితే వేసి చూడవచ్చు. బిట్ అయితే లూజ్ అయిపోయింది కానీ హోల్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వచ్చి వెయిట్లెస్ రాయి అయితే సింపుల్గా వెళ్ళిపోతుంది. చాలా సింపుల్గా హోల్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్. 6 mm బిట్స్ వేయాలి మెయిన్గా చూసుకోండి అది. సో ఎక్కువ హెవీ బిట్స్ వేసారంటే ఇది పెద్ద మిషన్ అయితే కాదు. మనం అయితే అంత దాన్ని బటన్ పెట్టకూడదు మిషన్ మీద. సో 6 mm ఇది కూడా చూడండి, ఈ పోత వేసున్న దాని మీద కూడా మీకు అయితే పడుతుంది సింపుల్గానే. కానీ పెద్ద బిట్లు అయితే వేయద్దు. 10 mm కానీ 8 mm కానీ అలా బిట్స్ అయితే వేసారంటే మిషన్ త్వరగా పాడైపోతుంది. సో ఇది వచ్చేసి ఇటుక రాయి మీద కూడా చాలా సింపుల్గా అయితే మీకు హోల్ అయితే వేస్తుంది ఫ్రెండ్స్. మొత్తం అయితే చూడండి, మీకు ట్రైల్ అయితే లాస్ట్లో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏంటి వాట్ అని చెప్పి మీకు అయితే లాస్ట్లో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చి ఐరన్ మీద అయితే వేస్తున్నాం. సో ఐరన్ మీద చాలా బాగా పడుతుంది ఫ్రెండ్స్. వుడ్ ఐరన్ మీకు స్పీడ్గా పడుతుంది. సో మీకు ఇది వచ్చి వాల్ వచ్చి కొంచెం స్లో. పెద్ద బిట్లు అయితే వేయలేం. దీంట్లో పెద్ద బిట్లు కూడా వేసుకోవచ్చు, వుడ్ కానీ లేదా ఇది కానీ ఐరన్ కానీ. మీకు ఇప్పుడు వచ్చి స్క్రూ అయితే మనం ఫిట్ చేయడం జరిగింది. ఇది వచ్చి స్క్రూస్కి బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. స్క్రూస్ కానీ లేదా మనకు బోల్ట్లు తీయాలనుకున్నా సో అలా మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో బోల్ట్లు కానీ లేదా స్క్రూస్ కానీ ఏదైనా మీకు తీసుకోవచ్చు. డ్రిల్లింగ్కి అయితే పెద్దగా ఉపయోగం లేదని చెప్పుకోవచ్చు. సో స్క్రూస్కి ఎక్కువ ఏదైనా స్క్రూస్ తీయడానికి లేదా బోల్ట్లు తీయడానికి మనకైతే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఒకసారి నేను చెప్పే లాస్ట్ వరకు చూడండి వీడియో ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ అండ్ టెస్టింగ్ అయితే చూసారు కదా. సో దీన్ని నేను మెయిన్గా తీసుకోవడానికి రీజన్ వచ్చి ఈ ప్రైస్కి అన్ని టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టూల్స్ అయితే మీకు 37 టూల్స్ ఫ్రెండ్స్ మొత్తం అయితే ఉపయోగపడతాయి మీకు. దీంట్లో వచ్చేసి మీకు స్పానర్ సెట్ కూడా ఉంది.
అలాగే మీకు బోల్ట్ కూడా తీసుకోవచ్చు, అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. 37 టూల్స్ అంటే ఈ ప్రైస్కి ఏ మిషన్ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇంకా ఎక్కువ పెట్టినా కూడా మీకు అన్ని టూల్స్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. కొన్ని స్కిప్ చేస్తారు, కొన్నిట్లో అయితే 2 బ్యాటరీలు వస్తాయి, మిషన్ వస్తుంది, ఇంకేమి రావు. సో అందుకని చెప్పి నేను ఆల్రెడీ 2 మిషన్లు అయితే ట్రై చేశా. అవి నాకు డిఫెక్టివ్ వచ్చాయి, 2 డిఫెక్టివ్ వచ్చాయి. అందుకని చెప్పి అవి మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టి మళ్ళీ నేను రీఫండ్ వేయించుకొని మళ్ళీ సెర్చ్ చేస్తే మనకు ఇదైతే దొరికింది. సో దీన్ని చూడడం నాకు బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఈ టూల్స్ కానీ లేదా ఐజూమ్ అనే బ్రాండ్ కానీ సో బాగా అనిపించింది. సో అందుకని చెప్పి దీన్ని ఆర్డర్ చేయడం జరిగింది. దీన్ని పర్ఫార్మెన్స్ చూసుకుంటే మీకు స్క్రూస్ కానీ డ్రిల్లింగ్ కానీ బాగా వేస్తుంది. నేను మెయిన్గా వాల్ డ్రిల్లింగ్ వేసుకోవడానికి అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి పెద్ద మిషన్ తీసి వేయలేం కదా, అందుకని చెప్పి చిన్న చిన్న బిగించుకోవడానికి మీకు డ్రిల్లింగ్ ఉపయోగపడాలి, అలాగే స్క్రూస్ కూడా ఉపయోగపడాలని చెప్పి అయితే ఈ మిషన్ వైపు చూడడం జరిగింది ఫ్రెండ్స్. నేను సాటిస్ఫైడ్. సో పెద్ద బిట్లు అయితే వేయలేము, 8 mm కానీ 10 mm కానీ బిట్స్ వేసామంటే లోడ్ పడిపోతుంది మిషన్ మీద. ఎక్కువ లోడ్ పడిందంటే మీకు గబాన్ అయితే మిషన్ అయితే పాడైపోతుంది. 6 mm వరకు వేసుకోవచ్చు, 6 mm కూడా మీకు బాగానే పడుతుంది. అలాగే వుడ్స్కి లేదా ఐరన్కి ఇంకా సింపుల్గా అయితే మీకు పెద్ద బిట్లు కూడా పడుతున్నాయి. సో వాళ్ళకే మీకు పెద్ద బిట్స్ అయితే పడవు ఫ్రెండ్స్, ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. 6 mm వరకు సరిపోతుంది మనకు. ఏదైనా చిన్న చిన్న బిగించుకోవాలంటే, పెద్ద వస్తువులు బిగించాలంటే మనకు ఖచ్చితంగా పెద్ద డ్రిల్లింగ్ మిషన్ అయితే కావాల్సి వస్తుంది. సో దీన్ని స్క్రూస్కి మెయిన్గా అలాంటి వాటికైతే బాగా ఉపయోగపడుతుంది. దీని పాజిటివ్స్ విషయానికి వస్తే మీకు స్క్రూస్ బాగా వేస్తుంది, డ్రిల్లింగ్ బాగా వేస్తుంది, అన్నీ అయితే బాగున్నాయి. బ్యాటరీ లైఫ్ కూడా మీకు బాగా అయితే వస్తుంది. నెక్స్ట్ నెగిటివ్స్కి వస్తే మీకు బ్యాటరీ అనేది ఇంకొకరు క్వాలిటీగా మీకు బ్యాటరీ పాకెట్ లాగా వస్తుంది, ఆ టైప్ ఇచ్చుంటే బాగుండి అనిపించింది. నెక్స్ట్ వచ్చి బ్రష్లెస్ మోటార్తో రాదు ఫ్రెండ్స్, బ్రష్ మోటార్తో వస్తుంది. సో ఈ ప్రైస్కి మనం బ్రష్లెస్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇది ఒక నెగిటివ్ అయితే కాదు. సో ఓవరాల్గా నాకు ఛార్జర్ తప్ప మిగతా ఏది నాకు డిసప్పాయింట్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఈ మిషన్లో మీకు టూల్స్ కానీ, డ్రిల్లింగ్ పర్ఫార్మెన్స్ కానీ, మిషన్ పర్ఫార్మెన్స్ కానీ, క్వాలిటీ కానీ, మిషన్ క్వాలిటీ కానీ, స్పీడ్ కానీ, ఆర్పిఎం కానీ టోటల్గా నన్ను అయితే సాటిస్ఫై చేశాయి. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రికమెండ్ చేస్తా. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీని సాయం అయితే ఒక లుక్ అయితే వేయండి. మీకు అన్ని టూల్స్ వస్తాయి, అన్ని ఫీచర్స్తో మీకు పవర్ ప్యాక్డ్ డ్రిల్లింగ్ మిషన్ చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.